దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనల్ని ప్రేమిస్తున్నారు. మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఆయన మనం గొప్పవాళ్ళమని కాదు, మనం ప్రత్యేకమైన వారమని కాదు. ఈ లోకంలో మనకి ధనం ఉందని దేవుడు నిన్ను ప్రేమించడం లేదు. ఈరోజు మనుషులు నిన్ను అలా ప్రేమిస్తారు. ధనం ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర హోదా ఉంటే నిన్ను ప్రేమిస్తారు. ఈరోజు సమాజం ఎలాగుందంటే, ఎవరైనా నీతో మాట్లాడుతున్నారంటే నీ సక్సెస్ చూసే నీతో మాట్లాడుతున్నారు. నీకున్న నీ డబ్బును చూసే నీతో మాట్లాడుతున్నారు. చాలా మంది క్యాలిక్యులేషన్స్ ఎట్లా అయిపోయాయంటే, సక్సెస్ మీన్స్ మనీ, మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో అంచె దినాల్లో చాలా మంది బ్రతుకుతున్నారు. బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష కలిగిన వారై అంచె దినమల్లో ఉంటారని బైబిల్ చెప్తుంది. స్వార్థ ప్రియులుగా మారతారంట. కానీ దేవుడు అలా కాదండి. నీకు ధనం ఉంది కాబట్టి నీతో మాట్లాడి నిన్ను ప్రేమించట్లేదు ఆయన. నీ కులం పెద్దది కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించడం లే. నీ స్థాయి మహోన్నతమైంది కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించడం లే. నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేమించడం లే. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసు? నువ్వు పాపివి కాబట్టి, నేను పాపిని కాబట్టి. దేవుడు పాపుల్ని ప్రేమించాడు, పాపుల నిమిత్తం ప్రాణం పెట్టాడు. పాపులైనటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు పరిశుద్ధులు, వారు నీతిమంతులని బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పాపం వైపు చూడడు, బలహీనత వైపు చూడడు, పిరికితనం వైపు చూడడు, వ్యతిరేకత వైపు చూడడు, రోగం వైపు చూడడు, శాపం వైపు చూడడు. కారణం ఏంటో తెలుసా? అతడు విశ్వాసం ఉంచింది జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుని. నీకు విశ్వాసం ఉంటే నీలో అధైర్యం ఉండదు, పిరికితనం ఉండదు, వెనకడుగు వేసే ఆత్మీయత ఉండదు, ప్రతిదానికి చింతించి భయపడే తత్వం నీలో ఉండదు. దేవుని కృపకు చాలా సమీపంగా నువ్వు మార్చబడతావు. ఈ ప్రత్యేకమైన దినమునందు దేవుడు నీతోనే మాట్లాడుతుంది. చాలా మంది యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా కేవలం ఈ లోక ఆశీర్వాదాలు అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కాదు, ముందు యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతి